ఏంట్రా ఇదంతా? ఇంతమంది సెక్యూరిటీ ఎందుకు నాన్నా? మంగ కోసం. నాకు సెక్యూరిటీ ఎందుకండి? నీకు థ్రెట్ ఉంది. ఎవరో నిన్ను టార్గెట్ చేస్తున్నారు. ఇంకెవరు? తోడబుట్టిన చెల్లెడు నిత్య గారు. ఏమంటున్నావు జై? ఎస్ జేజీ, మంగని ఎవరో చంపాలని చూస్తున్నారు. మంగకి శత్రువులు ఎవరున్నారు నాన్నా? అది తెలుసుకోవడానికే ఈ సెటప్ పిన్ని. దేవీపురంలో జరిగిన వాటి గురించి భయపడుతున్నారా? అవన్నీ ఏదో క్యాజువల్ గా జరిగినాయి కావు మంగ. కావాలని ఎవరో క్రియేట్ చేసిన యాక్సిడెంట్స్. అవును సార్, నాకు అలాగే అనిపిస్తుందండి. మీదంతా అపోహండి. నన్నెవరు చంపాలనుకుంటారు? నువ్వు అందరితో మంచిగా ఉంటావు మంగ. అందుకే అందరు నీకు మంచిగా కనిపిస్తారు. ఆ మంచి కొంతమందికి నచ్చదు. ఆ కొందరు నీకు శత్రువులవుతారు. మనం దేవీపురంలో అడుగుపెట్టిన దగ్గర నుంచి తిరిగి వచ్చే వరకు జరిగిన ప్రతి ఇన్సిడెంట్ ఎవరో ప్లాన్ చేసిందే. నిన్ను భయపెట్టడానికో లేదా చంపడానికో చేసిన ఆటమ్స్ అవి. ఆ ఇంట్లో చాలా ఫ్యాన్స్ ఉన్నాయి. బట్ నీ రూమ్లో ఫ్యాన్ ఎందుకు కింద పడాలి? ఎందుకంటే ఎవరో కావాలని ఆ ఫ్యాన్ బోల్ట్ విప్పారు. దీపక్ కుందిలో నెయ్యికి బదులు పెట్రోల్ పోసి నిన్ను బర్న్ చేయాలనుకున్నారు. ఆఖరికి ఆ స్నేక్ కూడా ట్రైన్డ్ స్నేక్. అందుకే అంతమంది ఉన్నా స్ట్రైట్ గా నిన్ను కాటడానికే వచ్చింది. సో శత్రువులు ఇంట్లో ఉన్నారో బయట వాళ్ళో తెలీదు. దేవీపురం నుంచి బయలుదేరేటప్పుడే ఇంట్లో నీకు సెక్యూరిటీ పెట్టాలనుకున్నాను. విదిన్ 2 daysలో ఆ ఎనిమీస్ ఎవరో తెలుస్తుంది. తెలిసాక వాళ్ళెవరైనా సరే వదిలిపెట్టను. ఉరుములేని పిడుగులా సడన్ గా ఈ సర్జికల్ స్ట్రైక్ ఏంటి చంద్రిక? ఇంటి చుట్టూరు సెక్యూరిటీని పెట్టారు. వామ్మో, నాకు భయం వేస్తుంది. మీకొక భయమే వేస్తోంది, నాకైతే రకరకాలుగా అనిపిస్తోంది. వామ్మో, జై పట్టుదల చూస్తుంటే 2 రోజుల్లో మంగ మీద అటాక్ చేసిన వాళ్ళని పట్టుకుంటారేమో అని అనుమానంగా ఉంది. అనుమానం ఎందుకు? ఖచ్చితంగా పట్టుకుంటాడు. వాడొకటేదైనా అనుకున్నాడంటే అది సాధించే తీరుతాడు. అయితే మంగపై మర్డర్ అటాక్ చేసింది నిత్యనని జైకి తెలిసిపోతుందా? గ్యారంటీగా తెలుస్తుంది. అది దొరికిపోవడం ఖాయం. వెంటనే నిత్యకు కాల్ చేసి ఈ విషయం చెబుదాం చంద్రిక. ఆగో, మీకేమైనా మతిపోయిందా? నిత్య కంటే ముందు మనం దొరికిపోవాలనుకుంటున్నారా? మనమెందుకు దొరుకుతాం? చేసింది నిత్య కదా. ఇంత చేసిన జై ఇంట్లో వాళ్ల ఫోన్లపై నిఘా పెట్టకుండా ఉంటాడా? ఈ టైంలో దానికి ఫోన్ చేస్తే మనిద్దరమే దొరుకుతాం. మరి నిత్య దొరికితే మన పేర్లు కూడా చెప్తుంది కదా. మనకేమీ తెలీదని బుకాయిద్దాం. జై మనమాట వింటాడండి. 1 2 నిత్యతో కలిసి ఎన్నో చెడ్డ పనులు చేశాం. వాటన్నిటికీ నిత్య సాక్ష్యాలు రెడీ చేసి పెట్టుకుంది. వాటిని జైకి చూపిస్తే అవన్నీ ఫేక్ అని చెప్దాం. మనల్ని ఇరికించాలని చూస్తోందని నిత్యపై నింద వేద్దాం. మనం చాలా అమాయకులు అని జైని నమ్మిద్దాం. వామ్మో, ఏది ఏమైనా మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి చంద్రిక. లేదంటే వీధి పాలవుతాం.
జైలు పాలైన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అవును, ఆవలించకుండానే జై పేగులు లెక్క పెడతాడు. ఇక నిత్య పని అయిపోయినట్టే. శాపం పుట్టింది ఆ ఊళ్ళోనే, శాపంతో 4 కోడళ్ళు చచ్చింది ఆ ఊళ్ళోనే, అందరి చావులు ఈ మంత్లోనే. అయినా కూడా మంగ్ ఎస్కేప్ అయింది. హౌ? దాన్ని ఏ పవర్ సేవ్ చేస్తోంది? వాట్ బేబీ, నెక్స్ట్ స్టెప్ ఏది వెయ్యాలా అని థింక్ చేస్తున్నావా? ఆ ఎత్తు నేను వేసి చూపించనా? ఈ స్టెప్ నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేదు కదూ? రాజు చుట్టూ ఏనుగులు, గుర్రాలు, సైన్యం. వాటిని దాటుకుని రాజుని రీచ్ అవ్వడం ఇంపాసిబుల్. సేమ్ టు సేమ్ ఇప్పుడు మంగ కూడా ఇలాంటి రక్షణ వలయంలోనే ఉంది. ఆ వలయాన్ని దాటుకొని చీమ కూడా మంగ దగ్గరకి వెళ్ళలేదు. ఇదంతా కాయిన్కి 1 సైడ్ బేబీ. ఐ మీన్, మంగకి సెక్యూరిటీ ఇవ్వడం మాత్రమే జై పని కాదు. మంగకి ఎవరి నుంచి థ్రెట్ ఉందో కూడా ట్రేస్ చేస్తున్నాడు. జైకి ఉన్న ఐక్యూకి 2 డేస్ చాలు. నువ్వు దొరికిపోవడం ఖాయం. ఇంపాసిబుల్. దేవిపురంలో నేను కళ్ళ ముందు తిరిగినా జై కనిపెట్టలేకపోయాడు. అప్పుడు జై మైండ్లో ఇలాంటి ప్లాన్ లేదు. బట్ ఇప్పుడు జైకి డౌట్ వచ్చింది. నువ్వు ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్నా సరే పట్టుకుంటాడు. స్టోరీ మొత్తం తెలిసిపోతుంది. నేను సింపుల్గా సారీ చెప్పి ఎస్కేప్ అయిపోతాను. మంగ తన వైఫ్ కాబట్టి తనని ఎక్స్క్యూజ్ చేస్తాడు. మిగిలింది నువ్వే. నిన్ను తప్పకుండా పనిష్ చేస్తాడు. మంగపై జైకి ఎంత ప్రేముందో చూసావు కదా. కన్న తల్లిని కాబట్టి నువ్వు నాపై మర్డర్ అటెంప్ట్ చేసినా వదిలేశాను. కాని మంగని కట్టుకున్నవాడు మంగని కష్టపెట్టిన నిన్ను అస్సలు వదిలిపెట్టడు. నీకింకా 2 డేస్ టైం ఉంది బేబీ. ఈలోపు ఏం చేస్తావో, ఏం చెయ్యగలవో చెయ్యి. ఆ తర్వాత జై నీకు ఛాన్స్ ఇవ్వడు. నీ బ్యాడ్ టైం స్టార్ట్ అయింది.
ఏమైంది మగా? మగా, ఏమైంది మేడం? ఎనీ ప్రాబ్లం? మీరే నా ప్రాబ్లం. వాళ్ళతో నీకేంటి ప్రాబ్లం? లేకపోతే ఏంటండి? నేను ఇంట్లో ఉన్నట్టు లేదు, ఏదో జైల్లో ఉన్నట్టుంది. ఎక్కడ చూడు వీళ్ళే ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా వెంటే వస్తున్నారు. ఇదంతా నీ సెక్యూరిటీ కోసం మంగా. నాకెందుకండి సెక్యూరిటీ? నేనేమైనా ముఖ్యమంత్రినా లేక ప్రధానమంత్రినా? ఈ ఇంటికి సంబంధించి నువ్వు అంతకంటే ఎక్కువ. నీ ప్రాణాలు కాపాడటం నా బాధ్యత. నా ప్రాణాలకు ఏమైందండి ఇప్పుడు? నన్నెవరు చంపుతారు? నిత్య, రెండు రోజులు అన్నాడు, గంట కూడా గడవక ముందే పట్టేశాడు చంద్రిక. మరీ ఇంత తొందరగానా? నిత్య ఏంటండి? తను బ్రతుకున్నప్పుడు నీ శత్రువు నిన్నెన్నోసార్లు టార్చర్ చేసింది. బట్ తను చనిపోయాక కూడా నిన్ను టార్గెట్ చేస్తుంది ఎవరో తెలియడం లేదు. ఎవరు టార్గెట్ చేస్తున్నారో ఈ 2 డేస్లో తెలిసిపోతుంది. వాళ్ళని బ్రతకనివ్వను. ఏంటండి మీరు? తాడును చూసి పామనుకుంటే ఎలా? నిత్య లేదని మీకు తెలుసు, ఇంకెవరు చంపుతారు? అనవసరంగా మీరు భయపడుతున్నారు. నాది భయం కాదు మంగ, బాధ్యత. నిన్ను కాపాడుకోలేకపోతే నన్ను నేనెప్పటికీ క్షమించుకోలేను. ఈ సెక్యూరిటీ నీకు ఇబ్బంది అనిపించినా కానీ జస్ట్ 2 డేస్ ఓర్చుకో. శత్రువులెవరో కనిపెట్టి వాళ్ళ పని పడతాను. ఆ తర్వాత నువ్వు ఫ్రీగా ఉండొచ్చు. అది కాదండి. సారీ మంగ, ఇంతవరకు వచ్చాక నేను కేర్లెస్గా ఉండడం కరెక్ట్ కాదు. ఈ సూర్యదేవర జయసూర్య అంటే ఏంటో ఆ ఎనిమిస్కి చూపిస్తాను. సెక్యూరిటీ సార్. అలర్ట్గా ఉండండి. మేడం మీద ఈగ వాడడానికి కూడా వీల్లేదు. బాధపడకమ్మా. జై ఏం చేసినా నీ మంచి కోరే చేస్తాడు. వాడు నీ రక్షణ కోసమే ఈ ఏర్పాట్లన్నీ చేశాడు. అవును మంగా, నీకేదైనా జరిగితే ఈ కుటుంబం, ఈ వంశం ఎంతో నష్టపోతుందమ్మా. కష్టం అనుకోకుండా ఈ 2 రోజులు ఓర్చుకో. జై నోట నిత్య పేరు వచ్చిందంటే నిత్య కూడా వాడి మైండ్లో ఉందని అర్థం. తను బ్రతికే ఉందని జైకి తెలియటానికి ఎంతో టైం పట్టేలా లేదు చంద్రిక. చెప్పాను కదండి, వాడికి డౌట్ రాకుండానే ఉండాలి. వచ్చిందంటే వదిలిపెట్టడు. ఈరోజు రేపు నిత్య బండారం బయటపడడం ఖాయం. అమ్మో, బాధగా ఉంది చారి గారు. మారిపోయిన నిత్యపై ఆయన నిందలు వేస్తున్నారు. నా చెల్లి వల్ల నాకు ప్రాణహాని ఉందంటారా? చెప్పండి. మీ ప్రాణాలు తీయాలనుకుంటుంది మీ చెల్లులే మేడం. సార్ అనుమానించడంలో తప్పులేదు కదా మేడం? లేదు చారి గారు, నిత్య నా కోసం తన ప్రాణాలు తీసుకోవడానికి కూడా వెనకాడట్లేదు. అది నా గురించి ఆలోచిస్తోంది. నిత్య గారు తన గురించి తప్ప ఇంకెవరి గురించి ఆలోచించరు మేడం. నేను ఆయన సంతోషంగా ఉంటే చూడాలనుకుంటోంది. ఓ మంచి సమయం చూసుకుని నిత్య బతికి ఉందని ఆయనకు చెప్పాలనుకుంటే ఆయనేమో నిత్యని ఇంకా శత్రువులాగే చూస్తున్నారు. నిత్య బ్రతికే ఉందని, మారిపోయి మంచిదైందని ఆయనకెలా చెప్పేది చారి గారు? నిత్య గారు మారిపోలేదని, ఆమెలో చెడు చావలేదని, తను మిమ్మల్ని చంపి మీ స్థానంలోకి రావాలనుకుంటున్నారని నేను మీకు ఎలా చెప్పేది మేడం? మోమ్ చెప్పింది నిజమేనా? ఆ మంగ చుట్టూ జై సెక్యూరిటీ పెట్టాడా? ఆ సెక్యూరిటీని దాటుకొని మంగని చంపడం నాకు కష్టమా? ఈ 2 డేస్లో జై నన్ను కనిపెడతాడా?
పట్టుకుని ఫినిష్ చేస్తాడా? అసలు అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతోంది తెలుసుకోవాలి. ఎస్, నిత్య కాల్ చేస్తుంది చంద్రిక. కట్ చేయండి. కోపడుతుందేమో. వీధిని పడతారా? అబ్బో, కట్ చేశారేంటి? నన్నే కట్ చేయాలనుకుంటున్నారా? చెప్తాను. ప్రసాద్ గారు, ప్రసాద్ గారు, కాల్ వస్తే మాట్లాడకుండా కట్ చేశారేమిటండి? అబ్బో. ఒరే దరిద్రుడా, ఇక్కడ నేను మైక్ లో టాకింగ్, అక్కడ మీరు స్పీకర్ లో లిజనింగ్. ఒరేయ్, ఎక్కడి చూస్తున్నావురా? ఏమండో, మీ పైన సీసీ కెమెరా ఉంది, ఇక్కడ నాకు మానిటర్ లో కనిపిస్తుంది. అమ్మో, అది టాప్ యాంగిల్ కెమెరా, మీరు ఎక్కడున్నా కనబడతారు. ఒరే దరిద్రుడా, ఇంటి చుట్టూ కెమెరాలు మైకులు పెట్టి సచ్చారేంట్రా? మాకు ప్రైవసీనే లేదా? మీ బెడ్రూమ్ లో కూడా పెట్టామండి. ఓయమ్మో. కెమెరాకు తెలియకుండా మీరు ఏ పని చేయలేరు. ఒరేయ్, మా పైన కూడా నిఘా పెట్టావేంట్రా నువ్వు? నీ పిండాకుడు, నీ శార్థం, నీ తద్దినం, దరిద్రుడని. వామ్మో, మంగ అన్నట్టు ఇది ఇల్లులా లేదు చంద్రిక, జైల్లో ఉంది. మనం ఏం చేసినా తెలిసిపోతుంది. అందుకే జాగ్రత్తగా ఉండమని చెప్పేది. కెమెరాలో మనం మాత్రమే కనబడటం కాదు, మాటలు కూడా వినిపిస్తాయి, చిన్నగా మెల్లగా. మనకు నిత్య నుంచి ఫోన్ రావడం, మనం కట్ చేయటం, ఇదంతా జై చూస్తాడంటావా? అమ్మో, చారీ చెప్తాడంటావా? జైకి మనపై డౌట్ వస్తుందంటావా? ఆ చారి చెప్తాడో లేదో, జైకి డౌట్ వస్తుందో రాదో కానీ భయంతో మీరు బయటపడేలా ఉన్నారు. టెన్షన్ తగ్గించుకుని కాస్త సైలెంట్గా ఉండండి. పదండి. ఆ మంగ చుట్టూ ఎంత సెక్యూరిటీ ఉన్నా సరే దాన్ని నేను చంపి తీరాలి. చూద్దాం, జై నన్ను పట్టుకుంటాడా లేదా నేను ఆ మంగని చంపుతానా? నేను ఆ జయ్యో ఎవరు గెలుస్తారు? ఆఫీసర్ సార్, ఇంట్లో ఉన్న అందరి ఫోన్లు ట్యాప్ చేయండి, ఇంక్లూడింగ్ మై ఫోన్ ఆల్సో. ఓకే సార్. ఇంటికొచ్చే ఇన్కమింగ్ కాల్స్, అవుట్ గోయింగ్ కాల్స్, ఎవ్రీథింగ్ నాకు తెలియాలి. ఎనీ సస్పిషియస్ కాల్ వచ్చినా వెంటనే అలర్ట్ అవ్వండి. ఎస్ సార్. ఏది వదలడానికి వీల్లేదు, చిన్న మిస్టేక్ కూడా జరగడానికి వీల్లేదు. ఓకే సార్. అమ్మో, అందరూ ఫోన్లు ట్యాప్ చేయమంటున్నారు అంటే మేడం గారి ఫోన్ కూడా ట్యాప్ అవుతుంది. మేడం గారికి నిత్య గారు కాల్ చేశారు, కొంప మునుగుతుంది. ఎంత హడావుడు ఎందుకు సార్? ఏదో ఇంటర్నేషనల్ టెర్రరిస్టుని పట్టుకోవడానికి చేస్తున్న ఆపరేషన్లా ఉందండి. ఒకసారి నా ప్లేస్లో ఉండి చూచారి, ఇది అవసరమో కాదో తెలుస్తుంది. నీ వైఫ్ ప్రెగ్నెంట్ అయితే తనని తెలియని శత్రువులు ఎవరు అటాక్ చేయడానికి ట్రై చేస్తుంటే తనని కాపాడుకోవడానికి ఎంత స్ట్రగుల్ అవ్వాలో అర్థమవుతుంది. అంటే సార్, ఇది టెండర్ ప్రాజెక్టు కాచారి పోయింది తిరిగి వస్తుంది అనుకోవడానికి. ప్రాణం ఎంత ప్రయత్నించినా తిరిగి రాదు. కొన్నిటి కోసం ఏం చేసినా తప్పులేదు. మీరు చేస్తుంది తప్పని చెప్పడం లేదు సార్, అతి జాగ్రత్త తీసుకుంటున్నారేమో అని చెప్పేసి. ఈ 2 డేస్లో ఎలాగైనా ఆ శత్రువుని కనిపెట్టాలి. దట్స్ మై టార్గెట్. ఆ శత్రువు ఎవరైనా ఎక్కడున్నా వదిలిపెట్టను.
దట్స్ మై ఫైనల్ డెసిషన్.